హలో అండి అందరికీ. ఈరోజైతే నేనైతే దోశల గురించి మీకు చెప్దామనేసి ఈ వీడియో చేస్తున్నానండి. నేను ఎన్ని వెరైటీస్ దోశలు వేస్తానో, ఏమేమి యూజ్ చేసి వేస్తానో చూపిస్తానండి. ఫస్ట్ రాగి దోశలు. దీనికోసం అయితే రాగులను మినుములు కలిపి నానబెట్టేసి రాగి దోశలు వేస్తానండి. తర్వాత సజ్జ దోశలు, అలాగే జొన్నలతో వేసే దోశలు, ఇవన్నీ కూడా హెల్దీ ఫుడ్ కాబట్టి ఇలా వేస్తూ ఉంటానండి. తర్వాత పెసరట్లు, ఇది కూడా హెల్దీ అండి. తర్వాత మనం నార్మల్గా బియ్యం పిండి ఓన్లీ మినప్పిండి కలిపి వేసుకునే దోశలు కూడా అండి. వాటిలో అయితే వెరైటీస్ ఏం వేస్తానంటే ఆనియన్ అండ్ పచ్చిమిర్చి కలిపి దోశ, ఆనియన్ దోశ, తర్వాత క్యారెట్ దోశ అండి. పూర్తిగా క్యారెటే ఉంటుంది. ఓన్లీ ఇది పిల్లలకు హెల్దీ అనేసి, కొంచెం కలర్ఫుల్గా కూడా ఉంటుంది అనేసి ఇలా క్యారెట్ దోశ చేస్తాను. తర్వాత ఎగ్ దోశ. ఎగ్ దోశ అయితే నేను ముందే ఎగ్గును పగలగొట్టేసి ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కలిపేసి ఇలా ఆమ్లెట్ లాగా దోశ మీద వేస్తానండి. ఒకవైపు కాలాక మళ్ళీ ఒకవైపు తిప్పేస్తాను. ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ప్లెయిన్ దోశ. మీకు ఎంతమందికి ఇందులో ఏ దోశలు అంటే ఇష్టము, ఏ పిండితో చేసిన దోశలు అంటే ఇష్టం, రాగి పిండియా, జొన్నల, సజ్జల, లేకపోతే బియ్యంతో చేసినావో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బై బాయ్.